నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సంక్రాంతి బరిలో దాదాపుగా 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. హనుమాన్, అదేవిధంగా గుంటూరు కారం, సైంధవ. ఈరోజే రిలీజ్ అయినటువంటి సైంధవ్, అలాగే రేపు నా సామి రంగా రిలీజ్ కాబోతుంది 14వ తారీఖున. సో ఈ 4 సినిమాలు కూడా మరి ప్రజలను ఎంతవరకు మెప్పించాయి అనేది మనం ఏదైతే హనుమాన్ గురించి మాట్లాడుకున్నాం, అదేవిధంగా గుంటూరు కారం గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మనం సైంధవ్ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. సో నిజంగా సైంధవ్ సినిమా మరి ప్రేక్షకుల అంచనాల్ని రీచ్ అయిందా లేదా అనేది మనం ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. నాకేం కాదు నాన్న, నువ్వు ఉన్నావుగా, మై సూపర్ హీరో. సార్ సైకో ఇస్ బ్యాక్. ఇంతకు ముందు నువ్వేం చేసేవాడివి సైంధవ్? తొక్కు దీని అమ్మ. ఇప్పుడు మన ముందు ఉన్నారు ప్రకాష్ గారు, సినీ క్రిటిక్. ఆయన మంచి మంచి రివ్యూలు ఇస్తూ ఉంటారు. ఆయన అడిగి తెలుసుకుందాం సైంధవ్ మూవీ గురించి ఆయన ఏం చెప్తారు. సార్ నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉంది సైంధవ్ మూవీ? ఎందుకంటే వెంకటేష్ గారు F3 తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది, ఇంతవరకు సినిమా రాలే. ఏదో వెబ్ సిరీస్ అంటే రానాల్లో చేశారు, వేరే విషయం. కానీ సినిమా పరంగా చూసుకుంటే సైంధవ్ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్, అంచనాలు బాగా. ఎందుకంటే ట్రైలర్ చూస్తేనే ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్లా కనిపించింది. ఏంటి సార్ అసలు సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? సినిమా అంటే ద అవుట్ రైట్ బాగుందండి. ఇట్స్ రేసీ యాక్షన్ థ్రిల్లర్ అండ్ క్రెడిట్ గోస్ టు వెంకటేష్. చాలా బాగా చేశారు అతను. అంటే అది అంటే ఒకటే టైప్ ఆఫ్ టెంపోలో యాక్ట్ చేశాడు. చాలా సీరియస్ కైండ్ ఆఫ్ యాక్టింగ్. ఆయన గతంలో శత్రువు, గణేష్, ధర్మచక్రం ఇలాంటి ఇంటెన్స్ అంటే హై వోల్టేజ్ పర్సనాలిటీని దాని మీద తీసుకొచ్చారు. అండ్ ఈ లుక్ సో ఫిట్, అజైల్ అండ్ చాలా ఫాస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఆయన స్పీడ్ని మనం ఇందులో చూడొచ్చు. అలాగే నెక్స్ట్ పర్సన్ ఈజ్ నవాజుద్దీన్ సిద్దికీ. ఆయన బాలీవుడ్ యాక్టర్, చాలా ఫైన్ యాక్టర్ అతను. ఆయనకి టాలీవుడ్లో ఆయనకి డెబ్యూ అది. బ్రహ్మాండంగా చేశారు. అంటే అటు కామెడీ అండ్ కైండ్ ఆఫ్ సైకో విలన్ అనమాట, చాలా క్రూయల్ సైకో విలన్. ఆ రెండింటిని మేళవించి అలా చేయడం అలాంటి యాక్టర్కే పాసిబుల్ అవుతుంది. ఆయన చేసిన వికాస్ మల్లిక్ అనే క్యారెక్టర్ మనకు చాలా కాలం గుర్తుకుంటుంది అనమాట. డబ్బింగ్ కూడా ఆయనే చెప్పారు. హిందీ అండ్ తెలుగు గమ్మత్తుగా మిక్స్ ఉంటుంది. డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ హిట్ 1, హిట్ 2 తీశారు. అంటే బ్రహ్మాండమైన, అంటే ఆయనకున్న జానర్లోనే ఆయన తీశారు. యాక్షన్ థ్రిల్లర్స్ చేయడంలో, సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్స్ చేయడంలో ఆయన ఎక్స్పర్ట్. ఇది బాగా స్లిక్గా మంచిగా తీశారు. దెన్ ఇంకోటి ఏంటంటే సంతోష్ నారాయణన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇప్పుడు మనకు ఒక అనిరుద్ధ్, దెన్ రెహమాన్ ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్సే మనకు పరిచయం. కానీ హీఈస్ ఆల్సో పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఎంత పాపులర్ అంటే ఇప్పుడు ముందు వచ్చే కల్కి సినిమాకి కూడా, అంటే ద హై బడ్జెటెడ్ ప్రభాస్ కల్కి కూడా అతనే మ్యూజిక్ డైరెక్టర్. వండర్ఫుల్. అంటే ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్స్ని ఎలివేట్ చేయడానికి అలాంటి బీజే ఉండాలి. సో ఈ కాంబినేషన్ వెంకటేష్, నవాజుద్దీన్ సిద్దికీ అండ్ గ్రేట్ యునో డిజైనింగ్ అండ్ మేకింగ్ బై కొలను, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇవన్నీ కలిపి ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని మనకి ఇస్తాయి అన్నమాట. వెంకటేష్ గారిది ఇప్పుడు 75వ సినిమా. మరి ఇది సైంధవ్ మూవీ ఎలా అంటే స్టోరీ ఏంటి? ఎందుకంటే ఆయన విభిన్న పాత్రలు, ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా పాత్రలు మనం చూసాం. చాలా హై వోల్టేజ్ పాత్రలు చూసాం, అలాగే కామెడీ పాత్రలు చూసాం, రకరకాల పాత్రలు చూసాం. ఇందులో ఎలా ఉండబోతుంది క్యారెక్టర్స్, స్టోరీ ఏంటి దీనికి సంబంధించి? మీరు అన్నట్టుగానే చాలా రేంజ్ ఉన్న యాక్టర్ ఇతను. చాలా ఆయన ఫ్యామిలీ డ్రామాస్కి చాలా ఫేమస్. కామెడీ పర్హాప్స్ ఆయన ఎక్స్పర్ట్. అతను ఆ జోనర్ ఆయనే రూల్ చేస్తారు. అండ్ హై వోల్టేజ్ థ్రిల్లర్స్ కూడా ఒక 4-5 చేశారు. అండ్ ఈ పిక్చర్ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒక F3 తర్వాత 1.5 year గ్యాప్ తీసుకొని ఇది సైన్ చేశారు. అయితే ఆయన మీమాంసంలో ఉన్నట్టున్నాడు ఇలాంటి పిక్చర్ చేయాలని. సో ఒక 4-5 years అతను కొద్దిగా యూనో కాస్త స్లో ఉన్నట్టుగానే ఉన్నారనమాట. మంచి పిక్చర్స్ వచ్చాయి, లైక్ నారప్ప, దెన్ బట్ అవి దృశ్యం 2 ఇవన్నీ వచ్చాయి. కానీ అవి OTTలో రిలీజ్ అయ్యాయి. ఎక్కడో ఇంటర్వ్యూలో చెప్పారు ఈయన, ఇప్పుడు మంచి యాక్షన్ థ్రిల్లర్ చేద్దామని టేకన్, ఈక్వలైజర్ ఇలాంటి హాలీవుడ్లో చాలా పాపులర్ మూవీస్, ఎక్కడైతే హీరో వయసు 60 పైన ఉంటుంది. సో ఐ వాంట్ టు ప్లే మై ఏజ్, ఇలాంటి రోల్ చేద్దామనేది ఆయనకు బాగా ఇంట్రెస్ట్ ఉండింది. అండ్ ఈజ్ సచ్ ఎ ఫైన్ యాక్టర్. సో కాబట్టి బాగా అతను అంటే 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 అతను వర్చువలీ లివ్ ద క్యారెక్టర్. అదే సినిమా కథ విషయానికి వచ్చేది. ఓకే, ఎక్కడో డైరెక్టర్ అన్నాడు మళ్ళీ, అంత మొత్తం కథ అంతా వాళ్ళు ట్రైలర్లోనే ఇచ్చారనమాట.
ట్రైలర్లో మొత్తం కత్తిచ్చేసాం. మా ప్రోడక్ట్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే ఆ మేకింగ్ చూడడానికి తప్పకుండా ప్రేక్షకులు వస్తారు థియేటర్కి అన్నారనమాట ఆయన. అలాగే ఆ సినిమా కూడా ఆయన అన్నట్టుగానే కథ పెద్దగా ఏముండదు. ఒక మాఫియా గ్రూప్ ఉంటుంది. చంద్రప్రస్థ అని ఒక మిథికల్ సిటీ ఇన్ ఇండియా. ఓకే, ఇప్పుడు ఆ పేరు పెట్టారు అది. అయితే అక్కడ ఒక మాఫియా ఉంటుంది. వాళ్ళు డ్రగ్స్ అండ్ లేటెస్ట్గా ఏం చేస్తూ ఉంటారంటే ఒక 20,000 పిల్లల్ని ట్రైన్ చేస్తారనమాట యాజ్ మర్సనరీస్, కిల్లర్స్ లాగా. వాళ్ళకి ఆర్మ్స్ కొనిచ్చి అంటే తీసుకొచ్చి ఆర్మ్స్ సప్లై చేసి వాళ్ళని ట్రైన్ టెర్రరిస్ట్ లాగా తయారు చేసి వరల్డ్లో ఉన్న డిఫరెంట్ టెర్రరిస్ట్ గ్రూప్స్కి సప్లై చేయడం అనమాట. సో ఈ పనిలో ఉంటారు వీళ్ళు. అలాగే వెంకటేష్ వచ్చేసి మనకు సినిమా స్టార్టింగ్లో చూపిస్తారు. ఆయనకు ఒక చిన్న డాటర్ ఉంటుంది, పర్హాప్స్ 7-8 years ఉంటుందేమో. వైఫ్ ఉండదు. ఆమెకు ఒక రేర్ డిజీజ్ వస్తుంది, SMA అని. ఆ డిజీజ్ని క్యూర్ చేయాలంటే ఒక 17 crore వర్త్ ఇంజెక్షన్ కొనాల్సి ఉంటుంది అనమాట. ఈ మాఫియాకి వెంకటేష్కి ఏంటి సంబంధం, గతంలో ఏమన్నా ఉందా, అండ్ తన పాపను ఎలా రక్షించుకోగలుగుతాడు అంత కాస్ట్లీ ఇంజెక్షన్, ఇదే స్టోరీ. ఓకే, నిజంగానే అంటే చాలామందికి ఒక అపోహ ఉంది ప్రకాష్ గారు. ఎందుకంటే ఆయన కూడా మన సతీష్ కొలన్ గారు కూడా డాక్టర్ కాబట్టి నేను ఎందుకు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. 17 crores ఇంజెక్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే అలాంటి డిసీజ్ వస్తే మేజర్గా రిచ్ పీపుల్ ఎవరైనా వాళ్ళకు కూడా కొంచెం అంటే జబ్బులు అనేవి అవసరమా, ఇలాంటి జబ్బులు రిచ్ పీపుల్కే రావాలని రూల్ లేదు, కానీ వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఇంత పెద్ద ఇంజెక్షన్ చేయించాలని ఇంత కాస్ట్. అది జెనెటిక్ డిజీజ్. అది నేను కూడా గూగుల్ చేసి కనుక్కున్నాను. నిజంగానే అంటే న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ కూడా వచ్చాయి అది అలాంటిది. సో ఆ పాయింట్ తీసుకొని అలా చేశారనమాట, కథ వెళ్ళారు. నిజంగానే 17 crores ఉంటుంది అది, బట్ అది చాలా రేరెస్ట్ డిజీజ్. ఓకే, సో సాదా 1,00,00,000 మందిలో ఒకరికి వచ్చే అవకాశం ఉందంటారు. ప్రకాష్ గారు, దీన్ని ముఖ్యంగా చూసుకుంటే అంటే ఈ సినిమాకి సంబంధించి జయాపజయాల గురించి మనం మాట్లాడుకుంటే అంటే ఏది మైనస్ ఏది ప్లస్ అని మీరు అనుకుంటున్నారు సినిమాలు ఓవరాల్గా చూసుకుంటే? అంటే ఇంటర్వెల్కి ముందా ఇంటర్వెల్ తర్వాత అని మనం డిస్కస్ చేసుకుంటుంటాం కదా, ఎలా ఉంది అసలు మీ అంచనా? సినిమా బయటకు వచ్చేసరికి ఆ టెంపో బాగా మెయింటైన్ చేస్తారు. సినిమాకి పాజిటివ్స్ అంటే డెఫినెట్గా వెంకటేష్ పర్ఫార్మెన్స్. చాలా రోజుల తర్వాత ఆయన తెర మీద కనబడ్డాడు. దీన్ని అతని కంబ్యాక్ ఫిల్మ్ అనొచ్చు డెఫినెట్గా. ఈ సినిమా తర్వాత ఆయనకు ఐ థింక్ హీల్ బి మోర్ ఇన్ డిమాండ్. ఆర్ ఈ పాత్రలు కూడా ఇలాంటివి కూడా అతను చేయొచ్చు అని ఒక విక్రమ్లో కమల్ హాసన్ మాదిరిగా చేశారు. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు డైరెక్షన్ అది గ్రిప్పింగ్గా ఉంది. వేరే యాక్టర్స్ అంటే నవాజుద్దీన్ సిద్దికీ స్టాండౌట్ పర్ఫార్మెన్స్. ఓకే, అది అంటే కథ వీక్గా అంటే మామూలుగా ఉన్నప్పుడు కథ ఏంటో మనకు తెలిసినప్పుడు యాక్టర్స్ పర్ఫార్మెన్సే దాన్ని నిలబడుతుంది అనమాట. సో వెంకటేష్, నవాజుద్దీన్ సిద్దికీ వాళ్ళ పర్ఫార్మెన్స్ తోటి ఈ సినిమాని నిలబెట్టారు. ఈయన స్లిక్గా అండర్ 2 hours 20 minutes తీశారు. పెద్దగా లెంతీ సినిమా కూడా కాదు. అందులో 2 hours 20 minutes తీశారు అది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా ప్రాణం. పోతే నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ 1/2 hour చాలా స్లోగా ఉంటుంది. ఇదేంటి ఈ సినిమా ఇంత స్లోగా ఉందన్న టైంలో ఇది టేక్ ఆఫ్ అవుతుంది అనమాట. ఆ టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి ఎక్కడ ఆగదనమాట. ఓకే, సెకండ్ హాఫ్ నుంచి అంటారా మీరు? అనే ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 1/2 hour తర్వాత టేక్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, 1/2 hour తర్వాత టేక్ ఆఫ్ అవుతుంది. ఇంటర్వెల్కి ఒక 20 minutes, ఒక ఇంటర్వెల్కి 1/2 hour ముందర టేక్ ఆఫ్ అవుతుంది అనుకోవచ్చు. అక్కడ నుంచి ఆగది, అక్కడ నుంచి రేజీగా ఉంటుంది. పోతే అట్లనే కొన్ని లాజిక్ లేని విషయాలు ఉంటాయి. చంద్రప్రస్థ అనే ఒక అంటే ఇండియాలోనే ఇట్లాంటిది ఉంటుందా అని. తర్వాత పోలీసులు అనేవాళ్ళే సినిమాలో కనబడరు. అసలు సినిమాలో పోలీస్ అనే వాళ్ళే కనబడరు. అండ్ ఓవర్ డోస్ ఆఫ్ వైలెన్స్ అది ఈ మధ్య అది చాలా కామన్ అయినట్టుంది. అంత గన్ ఫైరింగ్ ఎక్కువ కనబడుతుంది దాంట్లో. గన్ ఫైరింగ్ అది చాలా సినిమాలు వచ్చాయి కదా ఈ మధ్య, సాలార్, దెన్ KGF లాంటివి. అది అంటే ఓవర్ డోస్ ఆఫ్ వైలెన్స్ ఉంది అక్కడక్కడ. దెన్ కొన్ని క్యారెక్టర్స్ ఎందుకు వస్తారో ఎందుకు పోతారో కూడా తెలియదు, ఒకరిద్దరు క్యారెక్టర్స్. ఓకే, సో ఇవి డ్రాబ్యాక్స్. బట్ బాటమ్ లైన్ ఏంటంటే ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. అంటే మనకు తెలుగు టాలీవుడ్లో ఇలాంటి ఒక సీనియర్ సూపర్ స్టార్ యాక్ట్ చేసిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ అంటే హాలీవుడ్ స్టైల్లో తీశారు, విచ్ కెన్ కీప్ యూ గ్లూడ్ అండ్ ఎంటర్టైన్డ్ అంటే డెఫినెట్గా సైంధవ్ నేను అనుకుంటా ఈ సంక్రాంతి బరిలో డెఫినెట్గా అది హిట్ ఫిల్మ్ అనొచ్చు. సూపర్ హిట్ అనొచ్చో లేదో కానీ హిట్ ఫిల్మ్ అయితే డెఫినెట్లీ. ఓన్లీ ఫ్యామిలీకి ఆ వైలెన్స్ అనేది నచ్చుతుందో లేదో అనేది చూడాలి. టైటిల్కి ఏంటి సార్ జస్టిఫికేషన్? సైంధవ్ కొలను ఆయన పేరు. ఓకే, సైకో అంటారనమాట. అంటే ఆయన రంగంలో దిగితే ఒక సైకో లాగానే సైంధవ్లా రెచ్చిపోతాడు అనమాట. ఓకే,
రైట్ సార్. నిజంగానే అంటే ఈ 75వ సినిమా కాబట్టి అయింది ఏంటి సార్ అసలు, అంటే ఈయన కెరియర్లో ఇది బెస్ట్ మూవీ అనుకోవచ్చా మనం? ఆయన 75 ప్రయాణం మనం క్విక్గా గుర్తు చేసుకుందాం. 1986లో స్టార్ట్ అయింది ఆయన కలియుగ పాండవులతో సినిమాతో. ఆయన యాక్సిడెంటల్గా హీరో అయ్యాడు. అందులో కూడా అసలు ఆ కృష్ణ చేయాలి అతను, సూపర్ స్టార్ కృష్ణ రోల్. ఆయన డేట్స్ లేకపోయేసరికి అందరూ వేరే అంటే డైరెక్టర్, హీరోయిన్స్, వేరే యాక్టర్లు అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి కథను కాస్త చేంజ్ చేసి నేను ఇంట్రొడ్యూస్ చేశారు. అక్కడ నుంచి డిఫరెంట్ ఫిల్మ్స్ వచ్చాయి. తర్వాత ఆయన స్టాండౌట్ ఫిల్మ్స్ అంటే ఆయన ఒక స్టార్డమ్ తెచ్చుకున్నవి. ప్రేమ అనేది ఆ మధ్యకాలంలో బాగా 1989 టీనేజర్స్కి వాళ్ళకి వీళ్ళకి కూడా బాగా కనెక్ట్ అయిపోయింది. క్షణక్షణం ఒక పిక్చర్. తర్వాత బొబ్బిల్ రాజా అనే సినిమా మటుకు అవుట్ స్టాండింగ్ హిట్ అయింది. అది 365 days చాలా సెంటర్స్లో ఆడింది అది. దెన్ చంటి అనేది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అంటే కొన్ని అబ్బాయి గారు అవన్నీ కూడా అంటే అది మైల్ స్టోన్స్. అంటే ఇక చంటి తర్వాత అలాంటి పాత్రే అబ్బాయి గారు. దెన్ తర్వాత ఒక 10 ఏళ్ల పాటు ఈయనది విక్టరీ అనే పేరు వచ్చింది ఆయనకి. విక్టోరియస్ అనమాట. ఏ సినిమా చేసినా హిట్. బ్యాక్ టు బ్యాక్ అన్ని ఫ్యామిలీ డ్రామాస్ లాంటివి చాలా హిట్స్ అయ్యాయి. రాజా, వసంత, కొన్ని సినిమాలు ఈయన తప్పితే వేరే వాళ్ళు చేయలేరు. లైక్ పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం, ఇలాంటివి కూడా అంటే సాఫ్ట్గా అంటే హీరోయిన్ ఫోర్ ఫ్రంట్లో ఉన్నా కానీ ఈయన బ్యాక్ సీట్ తీసుకొని కూడా చేశారు. అంటే ఈయన పాత్ర తను ప్రేమించుకుందామరా కూడా అల్టిమేట్ మూవీ, అది కూడా చాలా మంచి సినిమాలు అండి. ఆయన అంటే బ్యాక్ టు బ్యాక్ చాలా హిట్స్ ఇచ్చారు. కామెడీ కూడా ఆయన స్పెషాలిటీ. ఇంట్లో ఇల్లాలు, వంటి మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు, ఇట్లాంటివన్నీ కామిక్ టైమింగ్. అంటే సెల్ఫ్ డిప్రికేటింగ్ అంటారు అనమాట. తన మీద తనే జోక్స్ చేసుకొని చేయడంలో కూడా ఆయన ఇది. ఆయన ఇలా వైడ్ రేంజ్ ఆఫ్ అండ్ ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలు కొద్దిగా 4-5 ఉన్నాయి. కానీ ఓ శత్రు అనే సినిమా ఇప్పుడు కూడా గుర్తుకొస్తుంది. అంటే ఏ విధంగా అయితే ధర్మచక్రంలో అసలు వెంకటేష్ గారు ఎక్కడ నవ్వు కూడా కనపడదు. రైట్ ఇవన్నీ ఆ సీరియస్ ఒక ఆయన మిథాలజీ, పౌరాణికాలు తప్పితే అన్ని పాత్రలు చేశారు ఆయన. కానీ లాస్ట్ 4-5 ఏళ్ళ నుంచి కాస్త అంటే డిఫరెంట్ మోడ్లో ఉన్నారు అతను. అదొక సరైన హిట్ పడి ఒక 4-5 years అవుతుంది. F2, F3 లాంటివి వచ్చాయి. కానీ బట్ అంటే వెంకటేష్కి ఎంత అంటే ఆయన ఎలాంటి యాక్టరో అలాంటి పాత్ర ఇప్పుడు వచ్చింది అనుకుంటా. అయితే కొద్దిగా టైం తీసుకొని కూడా అందుకనే నేను అన్నాను కదా ఇతనికి మళ్ళీ మేజర్ కంబ్యాక్ ఫిల్మ్. ఓకే. సో అన్ని ఇలాంటి పాత్రలే ఆయనకు కూడా ఇష్టం కాబట్టి మంచి హిట్ పడింది అనుకుంటారు మీరు. ఓకే సార్. ఓవరాల్గా చూసుకుంటే మామూలుగా డైరెక్టర్ గారి గురించి కూడా చెప్పారు మీరు. 2 హిట్ 1, హిట్ 2, ఇప్పుడు ఇది పర్లేదు. హ్యాట్రిక్ విజన్స్ ఆయన ఖాతా వేసుకున్నాడా? డెఫినెట్లీ. ఓకే. ఇక ఫైనల్గా మ్యూజిక్ ఏంటి సార్ పరిస్థితి? మ్యూజిక్ బంగారమే బంగారం అనే సాంగ్ చాలా పాపులర్ అయింది. నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా సంతోష్ నారాయణన్ గురించి. సో అతను కూడా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఐ థింక్ ఒక మేజర్ రోల్ ఆయన కూడా ప్లే చేస్తారు ఆయన. సో ఇక ముఖ్యంగా చూసుకుంటే ఫైట్ సీన్స్ కానీ అయినా కానీ సినిమాటోగ్రఫీ కానీ ఏ విధంగా ఉన్నాయనుకుంటున్నారు మీరు? ఎక్సలెంట్ అండి. అది నేను చెప్పాను కదా స్టైల్ ఆఫ్ మేకింగ్ మూవీ అంటే చాలా రేసీగా. ఫస్ట్ ½ అన్ అవర్ తర్వాత ఎక్కడ అసలు ఆగదు సినిమా. చేజెస్ ఉన్నాయి, దెన్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, డిఫరెంట్ గన్స్ అవి ఇవి. అంతే అసలు ఆర్మ్స్, ఇట్స్ టోటలీ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్. ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నాం అనే ఫీల్ వస్తుంది మనకు తప్పకుండా. సో మీరు ఇంత అంటే సినిమాని చాలా బాగా విశ్లేషిస్తారు కాబట్టి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి సార్ అసలు ఈ సినిమాకి? ఇట్ కెన్ బి ఎనీవేర్ బిట్వీన్ 3 to 3.5. on 3.5 బాగానే పెరిగింది. ఓకే. సో మొత్తానికైతే ప్రేక్షకుడు అయితే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసే అవకాశం ఉందంటారు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. సో సంక్రాంతి బరిలో రిలీజ్ అయినటువంటి సినిమాలన్నీ కూడా మనం రివ్యూలు చేస్తూ ఉన్నాం. సో ఈరోజు సైంధవ్ రిలీజ్ అయింది కాబట్టి వెంకటేష్ గారి ఈ 75 సినిమాల ఈ సినీ చరిత్రలో ఆయనకు ఒక మంచి మైల్ రాయి అని చెప్పేసి ప్రకాష్ గారు చెప్తా ఉన్నారు. సో నిజంగానే అందరూ థియేటర్స్కి వెళ్ళండి, సినిమాని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.